శ్రీ గురుభ్యో నమ. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు పునఃస్వాగతం. మనం భరత రామ సంవాదంగా రాముల వారు భరతుల వారికి ప్రేమతో బాధ్యతను ఒక్కసారి గుర్తు చేస్తూ అనేక విషయాలు చర్చించుకున్నారు. దాని ద్వారా మనం ఏ విధమైన విజ్ఞానాన్ని పొందగలము అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. అర్థశాస్త్రాన్ని గురించిన విశేషమైన చర్చ ఇక్కడ ఉంటుంది. మన శాస్త్రం అంతా కూడా కేవలం సూత్రప్రాయంగా అందించబడి ఉంటుంది. ఒకప్పుడు రామాయణానికి 300 పైగా భాష్యాలు లభించేవి. మనం ఇప్పటికే మనం అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజక తత్ర దుర్లభ అంటాము. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం లేదయ్యా అంటే ఆ శబ్ద శక్తికి నీలో మంచి చేసే లక్షణం ఉంది, కానీ దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న జ్ఞానాన్ని అందించేదే మంత్రశాస్త్రం. నాస్తి మూలమనౌషధం, ఔషధ గుణం లేని మూలం లేదయ్యా అంటే ఎవ్రీ రూట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూ, కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలి అని చెప్పే శాస్త్రమే ఆయుర్వేదం. అయోగ్య పురుషో నాస్తి, అయ్యా నువ్వు మనిషిగా పుట్టావు అంటే నీ సంపూర్ణ యోగ్యత సాధించావు, ఇందులో హెచ్చు తక్కువలు లేదు, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు. అటువంటి గొప్ప అవకాశాన్ని చేదక్కించుకున్నారు, దాన్ని సంపూర్ణంగా వినియోగించుకోండి అంటున్నారు. అలా వినియోగించుకోవడానికి కావలసిన జ్ఞానం, అలా వినియోగించుకున్న వారిలో ఒక గొప్ప బాధ్యతను నిర్వహిస్తున్న చక్రవర్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన బాధ్యతలు నిర్వహించాలి అని మనం అర్థశాస్త్రాన్ని పరీక్షిస్తే మనం అన్నాము, వార్త అంటే సస్యశ్యామలంగా పుష్కలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, అంటే ఫ్లరిష్డ్ అండ్ నరిష్డ్ ఎకానమీ అంటున్నాము. దాది అలా ఉండాలి అంటే దానికి ముఖ్యంగా దండనీతి అంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యం. ఏ దేశానికైనా కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాకుండా ఇంకొక విషయం మనం గమనించాలి, ఈ రెండిటితో మనకు ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలన్నీ ఆగిపోతున్నాయి, కానీ అది త్రయి అంటే ధర్మం మీద ఆధారపడి ఉండాలి. ఆ ధర్మం ఎటువంటిది అయ్యా అంటే ఆ దేశ వ్యవహారానికి మాత్రమే కాదు, విశ్వ వ్యవహారానికి కూడా బాధించకుండా ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, ఏదైనా ఒక విషయాన్ని సృష్టిస్తున్నాము, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, దానిని తిరిగి రీసైకిల్ అంటే ఒక సంపూర్ణంగా ఉపయోగించబడ్డ తర్వాత దానిని ఏ విధంగా మనము ప్రకృతిలో లీనం చేస్తున్నాము అంటే అది ప్రకృతికి హాని కలిగించే విధంగా ఉంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటున్నాము ఇప్పుడు. కానీ మనం సృష్టించేటప్పుడే సృష్టి స్థితి లయగా ప్రతి ఒక్క విషయాన్ని సృష్టించగలిగితే, సృష్టించడానికి ప్రకృతిని తక్కువగా బాధించే విధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఖనిజాలను తవ్వి తీస్తున్నాము, దాని తర్వాత ఉపయోగించేటప్పుడు కూడా ఎంత తక్కువ వనరులతో అది వినియోగించుకోవచ్చు, లయం తిరిగి దాని జీవన పరిమితి అంటే లైఫ్ స్పాన్ అయిన తర్వాత దాన్ని తిరిగి ప్రకృతికి బాధించకుండా ఎలా, ఈ సృష్టి స్థితి లయలు అన్న కోణంలో చూస్తేనే మనం రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అంటూ మనం వివిధ స్లోగన్స్తో ఉన్న వాటిని సనాతన ధర్మం ప్రతినిత్యం మనకు గుర్తు చేస్తూనే ఉంది. ఇటువంటి విషయాలన్నీ కూడా నువ్వు నీ వ్యవహారంలో తెలుసుకుంటున్నావా అంటూ సూత్రప్రాయంగా రాముల వారు చెప్తున్నారు. ముఖ్యంగా రామాయణానికి 300 పైగా భాష్యాలు ఉండేవి. అంటే రామాయణంలోని ఒక్కొక్క ఈ విషయాన్ని తీసి విస్తారంగా ఆ జ్ఞానాన్ని అందించేవారు. ఇప్పుడు మనకు కేవలం 4 లభ్యమవుతున్నాయి. ఈ 4 కూడా అధ్యయనం చేసేవారు అతి తక్కువగా ఉన్నారు. కాబట్టి రామాయణాన్ని మనము నిత్యము అధ్యయనం చేసి మన పాఠశాల కళాశాలల్లో ప్రపంచమంతా కూడా ఒక పాఠ్యాంశంగా చేరిస్తే అంతా కూడా రామరాజ్యంగా ఉంటుంది. అంటే వ్యాధులు లేకుండా పరస్పర గౌరవ భావంతో ఒకళ్ళను ఒకళ్ళు ప్రోత్సహిస్తూ సమర్థిస్తూ కలిసి జీవించే ఒక సమాజం నిర్మాణం అవుతుంది. ఇటువంటి చర్చ రామ లక్ష్మణ భరత సంవాదంగా
లక్ష్మణ వారు పక్కనే వింటూ ఉన్నా కూడా భరతరామ సంవాదంగా ప్రత్యేకంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ రాముల వారు లక్ష్మణుల వారితో కూడా ఈ విధమైన చర్చ చేయడం మనం రామాయణంలో చూస్తూనే ఉంటాము. కాబట్టి ముఖ్యంగా వార్త అంటే ఆర్థిక వ్యవస్థ, దండనీతి దాని పునాదిగా త్రయీ అంటే ధర్మశాస్త్రం ఉండాలి. ఆ ధర్మం ఎక్కడ ఎలా వర్తిస్తుంది అన్న విషయాన్ని చెప్పేదే మనకు అన్వీక్షకి. అంటే దేశ, కాల, మాన పరిస్థితులకు అనుగుణంగా ధర్మాన్ని ఇప్పుడు మనకు ఏ విధమైన ధర్మమైనా కూడా న్యాయంగా అయినా కూడా మనకు ట్యాక్స్ కోడ్ అయినప్పటికీ కూడా ఎవరికి ఎలా వర్తిస్తుంది అనేది కేస్ స్టడీ రూపంలో మనం ఇప్పటికీ కూడా అదే విధంగా చేస్తున్నాము. అటువంటి ఇంటర్ప్రిటేషన్‌కి సంబంధించిన జ్ఞానాన్ని అన్వీక్షకి విశేషంగా అందిస్తుంది. నిర్వచనాన్ని ఎలా నిర్వచించాలి సమగ్రంగా దోషాలు లేకుండా అని చెప్పే శాస్త్రం అది. ఎందుకంటే నిర్వచనానికి 3 దోషాలుంటాయంట. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంబద్ధ. కాబట్టి మనము ఈ విధంగా చూసుకుంటే మేము ఐటీలో ఏదైనా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ స్కోప్ మేనేజ్మెంట్. మీరు ఒక సేల్స్ చేస్తున్నారంటే హౌ టు క్వాలిఫై ఎ సేల్స్ లీడ్ వీటన్నిటికీ కూడా అన్వీక్షకి అన్న శాస్త్ర పరిజ్ఞానం విశేషంగా ఉపయోగపడుతుంది. అటువంటి సంవాదంగా ఉన్న భరత-రామ సంవాదాన్ని మనమందరూ అధ్యయనం చేయాలి అన్న కోణంలో మనం పరిశీలించి కొంత స్ఫూర్తి పొందాము అనుకుంటూ శ్రీ గురుభ్యో నమః.